హలో అండి. కొన్ని చీరల్లో వచ్చే బ్లౌజులు మనం కుట్టించుకోం కదండీ! అలాంటి బ్లౌజ్ పీస్ తోటి టాప్ స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ మనం హైట్ వచ్చేసి 11 తీసుకోవాలండి. అండ్ విడ్త్ వచ్చేసి 9.5. మనం షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ ఎందుకు అంటే పైన వచ్చేసి మనం అయి కడతాం కదండీ నాడాలు. అండ్ మన చెస్ట్ సైజ్ ఇక్కడ 5.5 అండి. ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మీరు కూడా 1 ఇంచే పెట్టుకోండి. మరి 2 ఇంచెస్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇలాంటి టాప్‌కి సెట్ కాదు. అండ్ పైనుంచి 4.5 అండ్ ఇక్కడ 4 ఇంచెస్ అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది లైనింగ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ 2 ఫోల్డ్స్ చేసి ఇట్లా కట్ చేసుకోవాలండి. హైట్ 6 ఇంచెస్, విడ్త్ 26 వచ్చేసేలాగా కట్ చేసుకోవాలండి. మనం 6 పీసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ దాని మీద పెట్టి సేమ్ అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ టాప్ వచ్చేసి 3 to 4 ఇయర్స్ పాపకైతే కరెక్ట్ సరిపోతుందండి. నేను షోల్డర్ 3 ఇంచెస్ అన్నాను కదండి. ఇంకా తక్కువ అయినా తీసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మరీ షోల్డర్కి ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళిపోతుందండి. అండ్ ఇంకా సెకండ్ పీస్ తీసుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. థర్డ్ పీస్ కూడా అంతే. అలా మనం బ్యాక్ని కూడా రెడీ చేసుకోవాలండి సేమ్ ఫ్రంట్ లాగా. ఇప్పుడు 1.5 క్లాత్ తీసుకోవాలండి. విత్ 1.5 క్లాత్ తీసుకొని మనకి షోల్డర్ అయితే ఎంతైతే వచ్చిందో అంతనే తీసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు ఒరిజినల్ కూడా పెట్టుకోవచ్చు. అంటే బ్లౌజ్ పీస్ది కూడా ఒరిజినల్ పెట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర పీస్ లేదని నేను లైనింగే వాడానండి. మీరు ఒకవేళ బ్లౌజ్ పీసే పెట్టుకున్నట్టయితే లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టిన అవసరం లేదు. దాన్ని అట్లనే వదిలేస్తే అయిపోతుంది. నేను లైనింగ్ పెట్టానని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అండి. అంతే అండి. బ్యాక్ దానికి కూడా ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి సేమ్. అండ్ ఇప్పుడు మనకి 2 ఇంచెస్ స్ట్రిప్ విడ్త్ తీసుకోవాలండి. క్రాస్ పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ రివర్స్ కింద పెట్టాలండి. అంటే ఒరిజినల్ కింద పెట్టాలి. పెట్టి ఇక్కడ నుంచి 8 పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ పెట్టి స్టిచ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇంకొకసారి చూడండి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగానే అండి. ఇప్పుడు మీద నుంచి ఇంకొక ఫోల్డ్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ లోపలికి క్లాత్ ఇట్లా లోపలికి చేసి స్టిచ్ చేయాలండి చూసుకుంటా. ఇంకో సైడ్ కూడా ఇట్లానే స్టిచ్ చేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అయిద్దని నేను ఇంకో సైడ్ స్టిచ్చింగ్ చూపించలేదు. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే ఇంకొకసారి వీడియో ఒకసారి చూడండి. ఇవి బ్లౌజ్ పీస్తో చేసుకోవచ్చు. ఫ్రాక్స్ స్టిచ్ చేస్తాం కదండి, ఆ ఫ్రాక్స్లో మిగులుతాయి కదా క్లాత్లో, వాటితో కూడా కుట్టుకోవచ్చండి. డైలీ వేర్కి బాగానే ఉంటాయి పిల్లలకి. అంతే అండి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలండి ఫిట్టింగ్. ఇప్పుడు లైనింగ్ ఫోల్డ్ చేయలేదు కదా, లైనింగ్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి లోపలికి. 2 సైడ్స్ అంతే అండి. ఫ్రంట్ బ్యాక్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు మనం లైనింగ్ వదిలేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఒరిజినల్ పార్ట్ 3 పీసెస్ ఉన్నాయి కదా, 6 పీసెస్ ఫ్రంట్ బ్యాక్ కలిపి వాటిని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ తర్వాత సెకండ్ ఉంటుంది కదా, సెకండ్ కూడా అంతే అండి. ఫ్రంట్ పార్ట్ సెకండ్, బ్యాక్ పార్ట్ సెకండ్ రెండు కలిపి మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ కూడా అంతే అండి. థర్డ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ది అండ్ బ్యాక్ పార్ట్ది థర్డ్ వన్ రెండు ఇట్లానే కలిపి స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు వాటిని లోపలికి అనేసుకొని ఓన్లీ లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయాలండి. లైనింగ్ మనం ఇక్కడ ఇందాక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి కటింగ్ చేసేటప్పుడు. సో ఇట్లా 1 ఇంచ్ పెట్టుకొని స్టార్టింగ్లో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒరిజినల్ మీద అస్సలు స్టిచ్చింగ్ రావద్దు, కుట్టు పడొద్దు. అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఈ పీసెస్ ఉన్నాయి కదా అండి, రౌండ్గా ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కుట్టేసుకోవాలండి మొత్తము రౌండ్గా. అంతే అండి ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ.